అరే సురేషు మస్తు హ్యాంగ్ ఓవర్ ఉన్నదిరా. అరే రమేషు మస్తు తల పట్టిందిరా. అరే మామ నా వల్ల అయితలేదురా, ఇలా కొలువుకు సెలవు పెట్టినా. హలో కాకా నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. ఏం రా డ్యూటీకి పోలేదారా అంటే, ఎక్కడ డ్యూటీ బాబాయ్, నైట్ మస్తు తాగిరా, లేచేటోళ్ళకు 12 అయింది, అందుకే ఇగో ఏం పోతా అని ఊరికి పోయినా అని మా సార్కు మెసేజ్ పెట్టినా. ఇగో ఇవాళంతా గిట్లా నడిచింది. మరి తక్కువ తాగుడా తక్కువ పోసుడా, కుతిక నిండా కుమ్మేసిరు కదా. అయితే తాగిన వాళ్ళందరూ ట్యాక్సీ ప్లేయర్లే కానీ ఒక్కసారి వీళ్ళ గురించి చెప్పుకుంటా వార్తలకు పోదాం పాండ్రి. అవ్వ 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 ఓర్ వారి జర దిగురా అయ్యా. ఓ రాములా భగవంత, అరే అయ్యా నీకేరా చెప్పేది, దిగురా అయ్యా, నీకు దండం పెడతాంరా అయ్యా కొడుక. మంచిగా కరెంటు తీగల మీద వండుకొని కలలుగా అంటున్నాడు కదా. 31st దావత్ ఎక్కువ ఈ పని చేసిండా లేకుంటే ఏమన్నా సర్కసా అంటే అది ఏం కాదు, వాళ్ళ అమ్మ తాగేటందుకు పైసలు ఇవ్వలేదని కథ. ఇదంతా లోకం మీద తాగేటోళ్ళందరూ తాగుతుంటే నువ్వెందుకు నన్ను ఉపాసం ఉంచాలని చూస్తున్నావు, ఇక నా బతుకెందుకు అని పోయి ఏకంగా ఈ పని చేస్తే అదృష్టం మంచిగా ఉండి కరెంటు లేకపోయేసరికి ఇట్లా బతికిపోయిండు. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురంలో జరిగిన సీన్ ఇది. ఆఖరికి 2 ఫుల్ బాటిల్ కొనిస్తామని చెప్పి కిందికి దించిండ్రట. ఇక ఈ మోతెవరు ముచ్చట ఇట్లుంటే ఇటు చూడండి, పట్నంలో తాగి పోలీసులకు దొరికి ఎట్లా మజాకులు చేసిండ్రో. టైరోనే చిచ్చో చెవులు గిల్లు అంటున్నాయి. మరి అంతమంది పోలీసులను ఒడివెట్టి తిప్పుతున్నాడు అంటే ఎంత పుచ్చుకున్నాడో కాకకే తెలవాలి గాని, ఇక ఈ కాక సంగతి ఇట్లుంటే ఇంకో దగ్గర అబ్బరి కొడుకు అన్న చిన్నోడేం కాదు, ఏకంగా పోలీసులకే రూల్స్ చెప్పి దబిడి అన్నట్టే చేస్తున్నాడు. పోలీసులే రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి న్యూసెన్స్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళు ఊకుంటారా, ఊదిచ్చినాకనేదో ఓలిండ్రు. ఇక వీళ్ళదొక కథ అయితే గీ అన్న చూడండి. నేను ఊదనంటే ఊదను, తాగనంటే తాగలేదు, ఇంకో దిక్కు నువ్వు వీడియో తీయకు సార్ అని అనుకుంటేనే 3-4 పోలీసులను వడిపెట్టి తిప్పిండు. ఎంతగానం మూతి దగ్గర రిమ్మ మీటర్ పెట్టినా ఊదనే ఊదలేదు. కానీ పోలీసులు ఊకుంటారా, అసుంట తీసుకుపోయి బుధగరిచ్చి ఊదిపిస్తే పంచాది ఇంతటితో నడిచిపోయింది. కానీ ఇక వీళ్ళందరి తాగుడు ఒగెత్తైతే ఇగో ఇక్కడ కనబడుతున్న అన్న మాత్రం హైదరాబాద్ లో మందన్నల రికార్డులన్నీ బద్దలయ్యే రేంజ్ లో పోత పోసిండు అన్నట్టు. ఏకంగా 550 పాయింట్లు వచ్చిందట రిమ్మ మీటర్ కు అంటే అర్థం చేసుకోండి. ఇక మామూలుగా 50, 100, 150, 200, 300 పాయింట్లు వచ్చినాయని అంటే నిన్నంగాని ఈ అన్న ఏకంగా 550 పాయింట్లు కొట్టిండంటే ఎన్ని బీర్లు గుద్దిండో ఎంత మందు తాగిండో ఆయనకే తెలియాలి. ఇక ఈ పుంగవుని ముచ్చట ఇట్లుంటే ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో చూడండి, మొత్తం ఖాళీ బీరు సీసాలు, మందు సీసాలు, వాటర్ బాటిల్. పొద్దుగాల వాకింగ్ పోయిన వాళ్ళకి ఇవన్నీ కనిపించేసరికి ఎవరు ఇది ఎక్కడికి కాతారో, ఇది మనం వాకింగ్ వచ్చే స్టేడియం అయినా ఇంకెక్కడికన్నా వచ్చినామా అని పరిశాన్ అయినరట. మరి ఇక్కడ మందు తాగేటందుకు అసలు పర్మిషన్ ఎట్లు ఇచ్చిండ్రో, ఒకవేళ ఎవరికి తెలియకుండా లోపలికి పోయే తాగినరు అనుకుందాం అంటే అక్కడ బందోబస్తు గారేంజులు ఉన్నదన్నట్టు. ఇగో ఇట్లా జరిగిందోలా మొత్తానికి 31st దావత్ శానా జాగల్లా.